దేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే దాదాపుగా 32,000 కోట్ల రూపాయల రైతులను మాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో. ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము అధికారం చేపట్టిన తర్వాత కల్లకొండ చంద్రశేఖరరావు ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని సృష్టించి దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీస మినిమం డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంటే ఈరోజు మేము మొత్తం రైతుల పక్షం నిలబడ్డాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపల ఏదైతే మేము అన్నామో ఆ మాట కట్టుబడి ఈరోజు మొత్తం రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పిండు, మీరు ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తున్నాడు. నీకు సిగ్గుంటే, నీకు శరం ఉంటే, నువ్వు నిబద్ధతతో నిలబడే వ్యక్తి అయితే నువ్వు వెంటనే రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీరు 10 సంవత్సరాలు బీజేపీలో కేంద్ర అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగ సమస్యలు, యువతుల సమస్యలు, మహిళల సమస్యలు మొత్తం కూడా గాలి కొదిలేసి మాట్లాడుతాం. ఈరోజు మేము చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు చెప్పినట్టు మేము 32,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు రైతుల్ని కన్విన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని మోసపూరితమైనటువంటి విధానాలు చెప్పి మోసపూరితమైనటువంటి మీరు ఇచ్చిన హామీల్ని మా పేరు వృద్ధి మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు నమ్మద్దు. అన్న ప్రకారం రైతు రుణం మాఫీ చేసినాం, అన్న ప్రకారం 6 గ్యారెంటీల స్కీమ్ అమలు చేస్తాం. నిరుద్యోగులు కూడా ఎవరు ఆధారపడదు. మీరు ఏ విధంగా డిఎస్సీ అన్నామో 18 డిఎస్సీ రాయండి. డిఎస్సీ రాసిన తర్వాత ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి అన్న. రైతు రుణమాఫీ రేపు రైతుల ఖాతాల్లో జమ కాబోతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సమరాలు కూడా పిలుపునిచ్చారు. ఈ టీపీసీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి టీపీసీసీ కార్యవర్గ సమావేశం రేవంత్ రెడ్డి సమక్షం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? రేపు మీరు మీ నియోజకవర్గంలో ఎలాంటి సమరాలు ప్లాన్ చేస్తున్నారు? సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలేమో భూమి తిరిగితే వాళ్ళే ఆకాశంలో తిరిగినరు. ప్రజలేమో భూమి తిరిగినరు. ఆ టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళేమో ఆకాశంలో తిరిగినరు అంటున్నాం. ఆకాశం తిరిగి ఆగమాగం అయినరు. తెలంగాణ లూట్ చేసిండ్రు, ప్రజలు లూట్ చేసిండ్రు, వనరులు లూట్ చేసిండ్రు, కాళేశ్వరాన్ని ఖతం చేసిండ్రు, పేదల భూములు గుంజుకున్నారు, సబ్బండ సర్వనాశనం చేసిర్రు. వచ్చిన తెలంగాణను ఆగమాగం చేసి అందుకోసమైనా 2023లో ప్రజలు తిరుగుబాటు చేసి బీఆర్ఎస్ను బొందబెట్టిండ్రు, కాంగ్రెస్ను అధికారం తెచ్చిండ్రు. తెచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సారథ్యంలో బ్రహ్మాండమైన పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, అటు పార్టీ పరంగా అన్ని